శ్రీమతే నమః. గురువు బలహీనంగా ఉంటే గురువుల చరిత్రలు పారాయణ చేయమంటారు. ఈరోజు మనం ఈ చరిత్ర వింటున్నాము అంటే జగద్గురువైన వ్యాస మహర్షి అనుగ్రహం మనకి ఉందేమో, అందుకే ఇది వినగలుగుతున్నాం. మనం పిల్లల చేత ప్రతి నిత్యం వ్యాస మహర్షిని స్మరణ చేసుకోవటంతో పాటుగా ఆయన చరిత్రని మనం కొంచెం కొంచెంగా చెప్పాలి. అద్భుతంగా వ్యాస మహర్షి గురించి అన్ని విషయాలను ఒకే చోట పొందుపరిచారు శ్రీ శివానందమూర్తి గారు. ఆయన ఏదైతే రాశారో అదే నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలని, గురుస్వరూప మాహాత్యాన్ని లోకానికి తేటతెల్లం చేసిన శ్రీ వ్యాస మహర్షి పవిత్ర జన్మదినాన్ని 5000 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. భారత చరిత్ర, వేద ఇతిహాస, పురాణ, వ్రత, పూజాది సర్వ సంప్రదాయాలు, ధర్మ నిర్ణయాలు మనకి వ్యాస మహర్షి ప్రసాదం. బ్రహ్మ సృష్టిలో ఆయన ముఖం నుంచి వ్యక్తమైన వేదాల జ్ఞానం కలిగిన మరొకరు బ్రహ్మకి సహాయభూతుడు కావాలి అని అనుకుని అలాంటి వారిని శ్రీహరి సృష్టించారట. అపాంతర్తముడు అని ఆయనకి పేరు. తనలో ఉన్న శృతులన్నీ ఆయనకిచ్చి, నేను నాలోంచి నీకిచ్చిన వేదాలు శృతినంతా గ్రహించి నువ్వు వ్యాప్తి చెయ్యి అన్నారు. వేదవ్యాసుడు అలా జన్మించారు. వ్యాసము అంటే వ్యాప్తి చేయటము, వేదవ్యాసుడు అంటే వేదాలని వ్యాప్తి చేసినవాడు అని అర్థం. బ్రహ్మ తనకి పరాస్థితిలో ఇచ్చినటువంటి వేదాలని సక్రమంగా ఆయన విశ్లేషణ చేసి వాక్రూపం ఇచ్చి తనలోంచి దాన్ని బహిర్గతం చేసి ఇతరులకి శృతమయ్యే విధంగా చేశారు. అందుకని శ్రీహరి సంతోషించారు. సంతోషించి, నా సంకల్పం నెరవేర్చావు కాబట్టి నీకు వేదవ్యాసుడు అనే పేరు పెడుతున్నాను అని అన్నారు. వేదవ్యాసుడు సనాతనుడు. శ్రీహరి, నువ్వు నా సంకల్పాన్ని నెరవేర్చావు కాబట్టి అన్ని మన్వంతరాలలో నువ్వు ఈ వేదవ్యాస క్రియలో నన్ను సంతోషపెడుతూ ఉంటావు. సనాతనుడిగా ఎప్పటికీ పరిగణించబడతావు. నా చరిత్రలన్నింటినీ తెలుసుకున్న నువ్వు ఈ త్రిలోకాల యొక్క సృష్టి, అఖిల ధర్మాలు తెలుసుకుని త్రికాలజ్ఞులైన మునీశ్వర్లలో మధ్యన మేటివై ఉత్తమ గౌరవాన్ని పొందుతూ ఉంటావు. ఎప్పుడూ ఈ లోకాలలో సంచరిస్తూ ఉంటావు. ఈ రాబోయే మన్వంతరాలలో నువ్వు వశిష్ఠ పౌత్రుడైన పరాశరుడనే మునికి జన్మిస్తావు. నీ వల్లే పుట్టిన కురువంశపు రాజులు పరస్పర వైరంతో యుద్ధంలో నశించగా అట్టి సంక్షోభకాలంలో ఏ వేదం ఉందో అది కూడా సంక్షోభం పొందుతుంది. నీ సంతానం సక్రమంగా నిలవక పరస్పర వైరంతో పోవటమని ఈ సంక్షోభం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఒక యుగాంతం సంభవించి వేదాలు కూడా సంక్షోభం చెందుతాయి. అప్పుడు నువ్వు ఈ వేదాలని సముద్ధరణ చేసి భవిష్యత్తులో ఆ వేదాలని ఏ రూపంలో అనుష్ఠించాలో అలా వ్యవస్థ చేస్తావు. నీ వల్లే వేదోద్ధరణ జరుగుతుంది. ఎవ్వరికి ఏ సందేహం కలిగినా, ఆఖరికి త్రికాల వేదులకి సందేహం కలిగినా వాటిని తీర్చేటువంటి విజ్ఞాన కోసం నీ నుంచే వెలువడుతుంది అని చెప్పారు. వేదవ్యాసుడి జన్మను గురించిన గాథ అందరికీ తెలిసిందే. ఆయన పుట్టగానే పెద్దవారు అయ్యారు. తన తల్లి అయిన సత్యవతితో చెప్తారు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను, నాతో నీకు ఏదైనా పని ఉంటే అప్పుడు కూడా కనపడతాను, నాకు సెలవు ఇవ్వు అని చెప్పి ఆయన సత్యవతి ఆజ్ఞతోటే తపస్సుకి వెళ్ళిపోతారు. ఆయనకి పారాశరుడు అని, సాత్యవతేయుడని పేర్లున్నాయి. కృష్ణద్వీపంలో జన్మించారు కాబట్టి ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరుంది. సరే, ఆయన తపస్సు చేసుకోవటం కోసం సమ్యప్రాసము అనే ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆయనకి చాలామంది శిష్యులు లభించారు. వాళ్ళందరికీ మార్గదర్శకుడై వాళ్ళ సేవలు తీసుకుంటూ ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. కురువంశంలో శంతనుడు సవ్యంగా పుట్టి తేజస్వి అయినటువంటి చివరి రాజు. అంటే ఆ తరువాత వంశం అంతా కూడా సక్రమమైన వారసులు లేకుండా అయిపోయిందనమాట. చెట్టు నశించే ముందు ఆఖరణ వచ్చే కాయలు సక్రమంగా ఉండవు, అంటే ఆ చెట్టుకి జీవితం అయిపోయిందని అర్థం. ఆ విధంగానే ఆ వంశ చివరి ఘడియల్లో కూడా అలాంటి వాళ్లే పుట్టారు. అది కూడా పరంపరగా రాలేదు. వాళ్ళల్లో ఒక్కడే తేజస్వి ఉత్తముడు అయిన వారు ఉన్నారు. ఆయన భీష్ముడు. ఆయన ఏమో నాకు రాజ్యం వద్దు అనవలసి వచ్చింది. భీష్మ ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఆయన భీష్ముడయ్యారు. శంతనుడికి సత్యవతికి వివాహం జరిగింది. శంతను మహారాజుకి అచిరకాలంలోనే చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే 2 కొడుకులు కలిగారు. శంతనుడేమో చనిపోతారు. చిత్రాంగదుడికే రాజ్యాభిషేకం చేస్తాడు భీష్ముడు.
ఈ చిత్రాంగదుడు తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజుతో యుద్ధం చేసి చనిపోతాడు. ఆ తర్వాత ఏమో విచిత్ర వీరుడికి రాజ్యాభిషేకం చేస్తారు. కాశీరాజు పుత్రికలైన అంబిక, అంబాలికల్ని తీసుకొచ్చి విచిత్ర వీరుడికి వివాహం చేస్తారు. పుత్రులు లేకుండా మరణిస్తాడు విచిత్ర వీరుడు. అప్పుడేమో సత్యవతి భీష్ముల వారిని పిలిపించి, నాయన నాకేమో పుట్టిన 2 కొడుకులు చనిపోయారు, అకాల మరణం పొందారు, ఈ వంశం నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే ఈ రాజ్యాన్ని నువ్వు ఏలుకో అని చెప్తుంది. భీష్ముడేమో, నేను చెయ్యను, నేను ప్రతిజ్ఞ చేసేశాను, ఈ రాజ్యం నాది కాదు, రక్షకుడిగా మంత్రిగా మాత్రమే ఉంటాను, సేవకుడిగా ఉంటాను, నేను దీన్ని ఏలుకోను, ఈ రాజ్యం నాది కాదని చెప్పేసి ఆ ప్రతిజ్ఞ మీదనే ఉండిపోయారు. ఇంక చేసేదేం లేక ఎలా వంశాన్ని కాపాడుకోవటం అని వ్యాస మహర్షిని పిలిపిస్తుంది. నాయనా, వంశం నిర్వీర్యం కాకుండా ఈ కోడళ్ళ యందు దేవర న్యాయంతో పుత్రోత్పత్తి చేయవలసిందే అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, 1 సంవత్సరం వ్రతం చేయమంటారు. అంబికేమో వ్యాస మహర్షి యొక్క ఆకారం చూసి కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడేమో అంధుడై పుడతారు. అంబాలిక కూడా దాదాపుగా అయిష్టంతో అక్కడికి వెళ్తుంది కాబట్టి పాండురోగంతో దోషయుక్తమైన సంతానంగా పాండురాజు జన్మిస్తారు. 2 ఇలాగే పుట్టారు, మంచి వంశాంకురం మళ్ళీ ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. అంబిక ఏందేమో ఇంకొక సంతానం కావాలని అడిగితే అంబికేమో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక తన దాసిని పంపిస్తుంది వ్యాస మహర్షి దగ్గరికి. అలా విదురుడు జన్మిస్తాడు. వంశం చిట్ట చివరి రోజులు. ఆ వంశం చక్కగా చిగురించే ఫలవంతమైన రోజులు కావు. యుగం నాశనం కాదలుచుకుంది. యుగాన్ని అంతం చేయటం కోసం అప్పటికే శ్రీకృష్ణ భగవానుడు పుట్టేశారు. పాండురాజుకేమో కుంతీదేవి వల్ల ధర్మరాజాదులు పుట్టారు. పాండురాజు చనిపోయి కుంతీదేవి బాధపడుతుంటే ఆమెను ఓదారుస్తూ ఒకటే మాట చెప్పాట వ్యాస మహర్షి, అమ్మా, కాలం యొక్క స్వరూపం బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా భవిష్యత్తు కంటే గడిచిన కాలమే మంచిదని అనుకుంటారు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. గడిచిపోయిన కాలంలో ఉన్నటువంటి సుఖ సంపదలను తలుచుకుని శాంతిని పొందు. వర్తమాన కాలంలో భవిష్యత్తులో ఎటువంటి ఆశలు పెట్టుకోకు అని ఒక జీవిత సత్యాన్ని చెప్పారు. ఎటువంటి వేదతత్వమో అప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పారు అంటే ఆ విషయం అందులో భవిష్యత్తు సూచన ఉంది. పాండవులు పుట్టారు, బాగున్నారు అని సంతోషిస్తే భర్త పోయాడు. వీళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము. రాబోయేదేమో మహాభారత యుద్ధం, గొప్ప మార్పు ఉంది. అది అందరినీ తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తుంది, ఎవరినీ ఉంచదు. కాబట్టి భవిష్యత్తులో కూడా సుఖాన్ని ఆశించవద్దు అని కుంతీదేవికి చెప్తున్నారు. ఇదే విషయం మన అందరికీ కూడా వర్తిస్తుంది. మనందరం కూడా ఇదే విషయాన్ని గ్రహించాలి. ఓదార్పు మాటలు సత్యంతో ఉండాలి, అబద్ధపు వాగ్దానాలతో ఉండకూడదు. అసత్యమైన ఆశ, కల్పన దోషయుక్తం. అలా పెద్దలు ఎప్పుడు చెయ్యరు, చెయ్యకూడదు కూడా. యథార్థంగా జీవితం ఎలా ఉందో అందులో వివేకంగా ఎలా శాంతిని సంపాదించాలో ఆ మార్గాన్ని మనం అన్వేషించాలి. అదే కర్తవ్యం. పెద్దలు అదే చెప్తారు. ఆశలు కల్పించుకుని ఆశాజీవిగా బతకమని చెప్పడం తప్పు. ఎందుకంటే వివేక్ ఎప్పుడు అలా చెప్పడు. ఉన్నది ఇదే, యథార్థమని అనుకో, ఇంతకన్నా బాగుంటే అదృష్టవంతుడివి అని చెప్పడమే మేలు. కఠినంగా ఉన్నప్పటికీ అదే సత్యం. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇలా ఓదార్పు మాటలు చెప్పారు. తన్నేం చేయమంటారు అని అడిగింది కుంతీదేవి వ్యాస మహర్షికి. అప్పుడు చెప్తారు, తపస్సు కంటే ఉత్తమ కార్యం లేదు. జీవితానికి పరమార్థం ఈ కొడుకులు, ఈ సుఖమేనా, ఇంకేం లేదా? అందుకని అన్నీ వదిలిపెట్టేసి నువ్వు తపస్సు చేసుకో అని చెప్తారు. సత్యవతి కూడా ఇలాగడిగితే సత్యవతికి కూడా కుంతీదేవికి ఎలాంటి మాటలు చెప్పారో అలాగే చెప్తారు. సత్యవతి ఏమో యోగ మార్గాన్ని ఉపదేశించమని అడిగితే ఆవిడికి అంబాలికకి కూడా యోగాన్ని బోధిస్తారు వ్యాస మహర్షి. తనతో పాటుగా అంబిక, అంబాలిక ఇద్దరిని కూడా తపస్సుకు తీసుకెళ్ళిపోతుంది. తపస్సు చేస్తారు. తపోబలంతో యోగ మార్గంలో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు సత్యవతి. కోడళ్ళు కూడా యోగ మార్గంలోనే శరీర త్యాగం చేసేశారు. అలా ముగిసిపోయాయి వాళ్ళ జీవితాలు. అత్యుత్తమైనది ఏంటంటే ఉన్నది యథార్థంగా ఉన్నట్లుగానే గ్రహించి తపోబలంతో వైముఖ్యం పొందటం. ప్రపంచం వైపు చూడక ధీరుడు తపస్సుని ఆశ్రయిస్తాడు, తపస్సులో పెరుగుతాడు. తపస్సు లేని దుఃఖభూయిష్టమైన జన్మ నశిస్తుంది. క్రమక్రమంగా అతడి యొక్క తేజస్సు తగ్గిపోతుంది. ఆత్మగౌరవము, మనోబలము నశించి ఇంకా క్షీణదశకు వెళ్ళిపోతుంది మనిషి జీవితం. తపోబలంతో మనిషి ఉన్నతుడవుతాడు. అందుకే తపస్సుకి అంత ప్రాధాన్యం. అలా మహాభారతం ప్రారంభమైంది. తన రాజ్యాన్నేమో విస్తరింపజేసి అనేక రాజ్యాలను జయించి చక్కగా వ్యవస్థ చేస్తాడు పాండురాజు. శాపవశాత్తు అర్ధాంతరంగా చనిపోతారు. కొడుకులేమో తండ్రి లేని వాళ్ళు అయ్యారు. ఈ ధృతరాష్ట్రుడేమో పెద్దవాడు కావటం చేత రాజు అయ్యాడు. చివరికి రాజ్యం విస్తరింపజేసి ఇంత సేవ చేసినవాడు, యథార్థమైన పరిపాలన, రక్షణ చేసినవాడైన పాండురాజు కొడుకులు పెదతండ్రి ధృతరాష్ట్రుడి మీద ఆధారపడవలసి వచ్చింది. కౌరవులు, పాండవులు ఒకే చోటు ఉంటే మనస్పర్ధలు వస్తాయని చెప్పి ధృతరాష్ట్రుడేమో పాండవులని వారణావతం అనే ఊరికి పంపించేస్తారు.
అక్కడేమో క్షేమంగా ఉండమని చెప్తారు. కుతంత్రంతో లక్క ఇల్లు తయారు చేయించి అక్కడ వాళ్ళని అందులో ఉంచుతారనమాట. ఆయన అనుమతితోటే దుర్యోధనాదులు లక్క ఇల్లు నిర్మించి పాండవుల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. లాక్షాగృహ దానం జరిగిపోతుంది. భీముడు వాళ్ళందరినీ రక్షిస్తారు. పాండవులేమో అడవికి వెళ్ళిపోతారు. అక్కడ భీముడు హిడంబ అనే రాక్షస స్త్రీని వివాహం చేసుకుంటారు. శాలిహోత్రముని ఆశ్రమం చేరతారు పాండవులు. ఆయన రక్షణ పొందుతారు. ఆ సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ప్రత్యక్షమే ధర్మరాజుతో చెప్తారు, మీరు సమస్త ధర్మాలు తెలిసిన వాళ్ళు, ధర్మ మార్గంలో సంచరిస్తారు నాకు తెలుసు, కానీ బంధువుల వల్ల మీకు కలిగిన ఈ దుఃఖం అంతా పురాకృత కర్మ వల్లే సంభవించింది. మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు వచ్చిన దుఃఖం ఎలా వచ్చింది? పురాకృత కర్మ వల్లే సంభవించింది. అది చెప్తూ, మీరు అందుకోసం శోకించకండి, మీరు సబాంధవులై భవిష్యత్తులో ఒకరోజు మీ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ శాలిహోత్రుడి ఆశ్రమం చాలా పవిత్రమైంది. ఈయన ఆశ్రమం పక్కన ఒక సరస్సు ఉంది కదా, ఆ కొలంలో స్నానం చేస్తే తర్వాత ఇంకెవరికి కూడా ఆకలి దప్పులు ఉండవు. ఆ ముని మహత్తు అలాంటిది. మీరు ఆ ముని ఆశ్రమంలో ఉంటూ ఈ కొలంలో స్నానం చేస్తూ ఆయన ఆశీర్వచనంతో మీరు ప్రశాంతంగా కొంతకాలం ఉండండి. ఇక్కడ దగ్గరలోనే ఏకచక్రపురం ఉంది. శాలిహోత్రుడు అనుజ్ఞ ఇవ్వగానే అక్కడికి వెళ్ళి బ్రాహ్మణ వేషంలో ప్రచ్ఛన్న వేషంలో రహస్యంగా బ్రతకండి. మీరు సజీవంగా ఉన్నట్లు ధృతరాష్ట్రుడికి తెలియకుండా జీవించండి అని చెప్తారు వ్యాస మహర్షి. శాలిహోత్రుడి అనుజ్ఞ ఆశీర్వచనం తీసుకుని పాండవులేమో ఏకచక్రపురానికి వెళ్ళిపోతారు. అక్కడ యాయవారం చేసుకుంటూ 10 ఏళ్లలో భిక్షమెత్తి తింటూ జీవిస్తున్నారు. వ్యాసుడు ఏకచక్రపురం వచ్చి పాండవులను చూస్తానని వాగ్దానం చేస్తారు. వాళ్ళంతా ఏకచక్రపురంలో ప్రచ్ఛన్నంగా బతుకుతున్న కాలంలోనే ఆయన వెళ్ళి ద్రౌపది యొక్క వృత్తాంతమంతా చెప్తారు. ద్రుపదుడు ఆమెకి స్వయంవరం చాటించారని, వారు వెళ్ళి ఆమెని వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి రాజయోగం ఉంటుంది అని చెప్పారు. అర్జునుడేమో మత్స్యంత్రం అనే పరీక్షకు నిలబడి ద్రౌపదీదేవిని ఏమో ఇంటికి తీసుకొచ్చి, అమ్మా మాకొక ఫలం లభించింది అని అర్జునుడంటే, కుంతీదేవి అసలు విషయం తెలియక 5 పంచుకోండి అంటుంది. ఆ సందర్భంలో కుంతి పాండవులు అడిగిన ప్రశ్నకి జవాబుగా వ్యాస మహర్షి ద్రౌపది యొక్క మొత్తం పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారు. ఆమె కారణజన్మురాలని, పాండవుల 5 ఆమెను వివాహం చేసుకోవచ్చని చెప్తారు. మహాభారత కథ ఆ విధంగా కొనసాగింది. వ్యాస మహర్షి అనేకసార్లేమో దుర్యోధనాదుల్ని దుష్టబుద్ధిని నివారించడం కోసం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేస్తుంది నీ కొడుకులు చేస్తుంది అధర్మం, దీనివల్ల నీ కొడుకులకు క్షేమమే ఉండదు, నీ కోసమే చెప్తున్నాను అని అంటారు. అయినా సరే ధృతరాష్ట్రుడు పట్టించుకోడు. ఎన్నోసార్లు బోధిస్తూ ఉంటారు, మీరు ధర్మ మార్గంలో వెళ్ళండి, పాండవులకి అపకారం చేయకండి అని చెప్తారు వ్యాస మహర్షి. అయినా సరే పెడచెవిని పెట్టేస్తారు ధృతరాష్ట్రుడు. పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో యుద్ధం తప్పదని తెలుసుకున్నాక తమ శక్తి సామర్థ్యాల గురించి చర్చించుకుంటారు. కౌరవ పక్షంలో భీష్ముల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు ఉన్నారు. మరి వాళ్ళని మనం జయించగలమా? మనకుండే బలాబలాలు ఏంటని ఆలోచిస్తారు. అప్పుడేమో వ్యాస మహర్షి వస్తారు. అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాక ఆయన వాళ్లతో అంటారు, మీకు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల కంటే ఎక్కువ అస్త్ర సంపద ఎప్పుడూ ఉండాలి. అలాంటి అస్త్ర సంపద సంపాదించుకునే మార్గం నేను ఉపదేశిస్తాను. ఏ తపోబలము యోగబలము ఉంటే దేవతలు ప్రత్యక్షమై తమ దగ్గర ఉన్న అస్త్రబలం మీకు ఇస్తారో ఆ మార్గాన్ని నేను మీకు చూపిస్తాను అని ప్రతిస్మృతి అనే విద్యను ఒకదాన్ని అర్జునుడికి ధర్మరాజుకి ఇచ్చారనమాట. దీని తపోబలంతో మీరు అందరినీ ప్రత్యక్షం చేసుకుని వాళ్ళ వల్ల అస్త్రబలం సంపాదిస్తారు. ఇది మీ భవిష్యత్తు. మీరు యుద్ధానికి అప్పుడు తగిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఇంకా మీరు భయపడవలసిన అవసరం లేదు. భీష్మాదులు మీకు లెక్కలేదు. ఈ ద్వైతవనంలో చాలా కాలం ఉండకుండా వెళ్ళిపోండి అని చెప్తారు. ఆ తర్వాత పాండవులు కామికవనానికి వెళ్ళారు. అస్సాం దగ్గరున్న సరస్వతీ నదికి వెళ్లారు. వాళ్ళు ఒక చోట ఉండలేదు. క్షేమం కోసమని వ్యాస మహర్షి ఎప్పుడూ వాళ్ళని ఒక చోట ఉండనివ్వలేదు. ఆ ప్రకారంగా పాండవులను అనేక విధాలుగా రక్షిస్తూ వాళ్ళకి మార్గదర్శకుడిగా ఉన్నారు. మహాభారత యుద్ధం జరుగుతున్న కాలంలో కూడా యుద్ధం మొత్తాన్నంతా ధృతరాష్ట్రుడికి ఆయన దగ్గరే కూర్చుని చెప్పిన సంజయుడితో ఒకసారి ధృతరాష్ట్రుడు అంటాడు, సంజయ, యుద్ధం తప్పదు కదా, యుద్ధంలో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు సంజయుడు అంటాడు, నేను ఎలా చెప్తాను, వ్యాస మహర్షిని స్మరించు అంటారు. అప్పుడేమో ధృతరాష్ట్రుడేమో వ్యాస మహర్షిని స్మరిస్తారు. వెంటనే వ్యాసుడు వచ్చి పాండవులే జయిస్తారు, నీ కొడుకులు చనిపోతారు అని చెప్తారు. అయినా సరే ధృతరాష్ట్రుడిలో ఎటువంటి మార్పు రాలేదు.
నా కొడుకుల్ని ఎలా కాపాడుకోవాలి? నా కొడుకులు నాశనమైతే పర్వాలేదని నేను ఎలా అనుకుంటాను? నా తమ్ముడు కొడుకులు నా కొడుకులకి యుద్ధం వస్తే నా తమ్ముడు కొడుకులు కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. దీనికి ఉపాయం చెప్పు అని ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షిని అడిగితే వ్యాస మహర్షి చెప్తారు, అయితే నువ్వేమో శ్రీకృష్ణుడిని ఆశ్రయించు అని. కానీ ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేదు. భారత యుద్ధం గురించి సంజయుడు రోజు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగే విద్యను కూడా సంజయుడికి వ్యాస మహర్షి ఇచ్చారు. దివారాత్ర పర్యంతములు రహస్య ప్రకార భాషణాలు, ఇతరుల మనోవృత్తుల్లోని భావాలు, అంటే యుద్ధరంగంలో అర్జునుడికి కృష్ణుడేమి బోధిస్తాడో అవి, మనోగతాభిప్రాయాలు మొదలైనవన్నీ తెలుసుకునే శక్తిని సంజయుడికి ఇస్తాడు వ్యాసుడు. అంతేకాకుండా అతి శీఘ్ర గమనము, శస్త్రాశస్త్రముల వల్ల ఎటువంటి బాధ లేకుండా ఉండడము కూడా సంజయుడికి ఇచ్చాడు. అందుకే ధృతరాష్ట్రుడికి అంత స్పష్టంగా యుద్ధం గురించి వివరించగలిగాడు. యుద్ధంలో అభిమన్యుడు చనిపోయినప్పుడు పాండవులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖాన్ని ఉపశమనం చేయటానికి వ్యాస మహర్షి పాండవులకి సువర్ణష్ఠీవి మొదలైన చరిత్రలన్నీ చెప్పారనమాట. అంతేకాకుండా తత్వబోధ కూడా చేసి వాళ్ళకి దుఃఖోపశమనం కలిగించారు. ఎవరికైనా బాధ వచ్చింది అని అనుకోండి, ఇలాంటి చరిత్రలు చెప్పాలి. జీవితంలో అద్భుతంగా ఉన్నవాళ్ళు, సాధించిన వాళ్ళు, ఇలా మొత్తం అందరి చరిత్రలు చెప్తే దుఃఖం ఉపశమనం అవుతుందన్నమాట. గతంలో ఒకసారి కృష్ణార్జులని ఒకే బాణంతో నాశనం చేద్దామని అశ్వత్థామేమో నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రంతోనేమో కృష్ణార్జులను ఏకకాలంలో అనుసంధానం చేస్తే కృష్ణ పరమాత్మ సన్నిధి వరకు వెళ్తుంది, ఆ బాణం కింద పడిపోతుంది నారాయణాస్త్రం. అశ్వత్థామకు అర్థం కాలేదు, అదేంటి నారాయణాస్త్రం ఎలా వ్యర్థమైపోయిందని చెప్పి సందేహం వచ్చి వ్యాస మహర్షిని తలుచుకుంటే వ్యాస మహర్షి ప్రత్యక్షమవుతారు. నారాయణాస్త్రం కృష్ణుడిని దహించకపోతే అర్జునుడిని చంపచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తారు, ఇద్దరిని కలిపి నువ్వు ప్రయోగించావు, చంపితే ఇద్దరిని చంపాలి, లేకపోతే ఇద్దరిని రక్షింపబడాలి, అదొకటే మార్గం, వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, నీ సంకల్పంలోనే తెలివి తక్కువతనం ఉంది అని చెప్పాట. అప్పుడు కృష్ణార్జునులు ఎవరు అని అడుగుతాడు అశ్వత్థామ. నారాయణుడు అనే ఋషి పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి సకల శస్త్రాశస్త్రాల నుంచి చావు నొప్పి ఏమీ లేకుండా వరం పొందాడు, ఆయనే కృష్ణుడు అని చెప్పాడు వ్యాస మహర్షి. అయితే ఆయన యొక్క మరో అంశే అర్జునుడు కూడా. ఆయన నరుడు అనే ఋషి, నారాయణుడేమో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశలో ఉన్నవాడు, ఆయనకి ఏమీ జరగదు, ఎవరూ అపకారం ఆయన్నికి చెయ్యలేరు అని చెప్తే అశ్వత్థామ అంటాడు, మరి నేను కూడా శివారాధన చేస్తాను కదా అని. అశ్వత్థామ పూర్వజన్మలో మట్టితో లింగం చేసి శివుణ్ణి ఆరాధించాడు, తర్వాత దాన్ని వదిలిపెట్టేసి రుద్రుణ్ణి ఆరాధించాడు. కానీ ఎంత ఆరాధన చేసినా చేసిన విధానంలో భేదం ఉంది. ఒకసారి అర్జునుడు అంటాడు, తాను యుద్ధం చేస్తుంటే ఒక మహాపురుషుడు త్రిశూలాన్ని పట్టుకుని అనేక మందిని చంపుతున్నట్లు, తాను బాణాలేస్తుంటే ఆ త్రిశూలంతో ఆ మహాపురుషుడే చాలా మందిని చంపుతున్నట్లు అర్జునుడికి దృశ్యం కనపడుతుంది. దాని గురించి కృష్ణుడిని అడుగుతాడు, ఎవరు ఆ మహాపురుషుడు అని. అప్పుడు వ్యాస మహర్షిని అడిగితే నీకు చెప్తాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తారు. అప్పుడు వ్యాస మహర్షి యుద్ధభూమిలో కనపడి ఆ మహాపురుషుడు రుద్రుడు అని చెప్పి ఆయన యొక్క మహత్తుని అర్జునుడికి తెలియజేస్తారు. నీ యందు అతడికి చాలా దయ కలిగింది, నీకు పాశుపతం ఇవ్వడమే కాకుండా నీ యందు అనుగ్రహ స్వరూపం కలిగి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతూ ఉంటాడు, నీ యుద్ధం అతనే చేస్తారు, శత్రువులని అతనే చంపుతాడని వ్యాస మహర్షి ఉపదేశం చేసి వెళ్ళిపోతారు. ఈశ్వరుడిని బాగా భావన చేసి లింగ రూపంలో ధ్యానం చేస్తూ ఉండు, యుద్ధ సమయంలో ఏ అస్త్రము నిన్ను దహించలేదు, చంపలేదని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట. పుత్రశోకంతో ధృతరాష్ట్రుడు చాలా దుఃఖపడుతూ ఉంటాడు. అతడికి ఏదైనా ఉపశమనం లేకపోతే అతడి ఆవేదన పాండవులని ఎలా శపిస్తుందో అని భయపడి పాండవుల రక్షణ కోసమని వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయనకి తత్వబోధన చేసి దుఃఖాన్ని తగ్గించారు. అది కేవలం పాండవుల క్షేమం కోసం మాత్రమే. కురుక్షేత్ర యుద్ధం పరిసమాప్తమైపోయిన తర్వాత యుధిష్ఠరుడు, ఇంత రక్తపాతం అయింది, ఇలా గెలుచుకున్న రాజ్యం నాకు అక్కర్లేదు అంటారు. అప్పుడు వ్యాస మహర్షి ఏమో ధర్మరాజుకి దర్శనమిచ్చి, అలా కాదు,
ఈ వినాశమంతా పూర్వం సంకల్పించబడిందే, విధివశాత్తు జరిగి ఉండాల్సిందే. నువ్వు నిమిత్తమాత్రుడివి. నువ్వు యుద్ధం చేయకపోవటం నేరమే అవుతుంది. యుద్ధం చేసిన తర్వాత రాజ్యం వద్దంటం కూడా నేరమే అవుతుంది. కాబట్టి నువ్వు ఎలా అయినా రాజ్యాన్ని ఏలుకోవాలి. 2 అధర్మాలు నీ వల్ల జరగకూడదు. క్షత్రియుడైనటువంటి వాడు రాజ్యం వద్దనడం అధర్మం అవుతుంది. ఆ అధర్మ దోషం నీకు కలగకూడదని బోధిస్తాడు. అలా ధర్మాధర్మాలన్నీ ఆయనకి చెప్తారు. ప్రాయశ్చిత్త విశేషాలు, మరుత్తుడి చరిత్ర చెప్తారు. ఆ తర్వాత ఏమో అశ్వమేధం చేయమంటారు. పాండవుల చేత అశ్వమేధం చేయించారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు అందరూ కలిసి కొడుకులని వదిలిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు. వాళ్ళకి సేవ చేస్తూ కుంతీదేవి కూడా వాళ్లతో పాటు వానప్రస్థానికి వెళ్ళింది. పాండవులు వ్యాస మహర్షిని ఆయన ఆశ్రమంలో దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యాస మహర్షి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చారు. వ్యాస మహర్షిని చూసిన తర్వాత ఆయన అన్న మాటలు విన్న తర్వాత కొడుకుల జ్ఞాపకం వచ్చి మళ్ళీ బాధపడతాడు ధృతరాష్ట్రుడు. ఆయన్ని ఓదారుస్తారు. నీ శాంతి కోసం ఏదైనా వరం కోరుకో అంటారు. చనిపోయి స్వర్గంలో ఉన్న నా కొడుకులందరినీ చూడాలని ఉంది అని చెప్తాడు ధృతరాష్ట్రుడు. యోగబలంతో వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడికి చనిపోయిన దుర్యోధనాదులందరినీ కూడా చూపించారు. అంతేకాకుండా వాళ్ళు స్వర్గంలో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నట్లు చూపించాడు. తన పూర్వజన్మ ఏంటి అని చెప్పి వ్యాస మహర్షిని అడిగాడు. పూర్వజన్మలో అతడెవరో ధృతరాష్ట్రుడికి చెప్పారు. పూర్వజన్మలన్నీ చూపించిన తర్వాత భాగీరథిలో స్నానం చేయమంటారు వ్యాస మహర్షి. అలా స్నానం చేసి బయటికి రాగానే చనిపోయిన వాళ్ళందరూ కూడా కనబడి వీళ్ళందరితో మాట్లాడతారనమాట. వాళ్ళంతా దివ్య స్వరూపాలతో దేవతామూర్తులుగా ఉన్నారు. వాళ్ళతో పరస్పర సంభాషణ భాగ్యం కూడా ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళకి వ్యాస మహర్షి కలిగించారు. దుర్యోధనాదుల భార్యలంతా తమ భర్తలతో కలిసి దివ్యలోకాలకి వెళ్ళిపోయారు. వ్యాస మహర్షి తన తపస్సుని తన కోసం వాడుకోలేదు, ఇతరుల కోసమే ధారపోశారు. తపస్సు ఒక ధనం వంటిది. మహర్షులు తమ తపస్సుని మరొకరికి దానం చేయటానికి అస్సలు వెరవరు. అలా కురువంశ స్త్రీలకు దివ్యత్వాన్ని ప్రసాదించారు వ్యాస మహర్షి. గాంధారి, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. కార్చిచ్చొచ్చింది అక్కడికి. మహాభారతి యుద్ధం తర్వాత సుమారు 35 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి యాదవకులమంతా నశించిపోయింది. ఆ సమయానికి ద్వారకలో బలరామకృష్ణులు అవతారాలు చాలించి వెళ్ళిపోయారు. అర్జునుడేమో అంతటి శస్త్రాశస్త్ర సంపన్నుడైన యాదవ స్త్రీలను మామూలు దొంగల వారి నుంచి కూడా కాపాడలేకపోయారు. ఆ స్త్రీలను దొంగలు దోచుకున్నారు. ఆయనకి సమయానికి అస్త్రాలేవి జ్ఞాపకం రాలేదు. అప్పుడు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి శరణు కోరతారు. అప్పుడు అర్జునుడికి చెప్తాడు వ్యాస మహర్షి, అనుకూలమైన కాలంలోనే బలం అనేది ఉంటుంది. బుద్ధి, తేజస్సు వంటివన్నీ ఆ కాలం గడిచిపోయిన తర్వాత నశించిపోతాయి. యవ్వనం నశించటం లేదా? బాల్యం గడిచిపోవటం లేదా? శరీరం పోవటం లేదా? మృత్యు సంభవించటం లేదా? నువ్వు ఉండగానే ధనం పోవటం లేదా? అలాగే నీ పుణ్యం కూడా ఖర్చు అయిపోయిందనుకో. ప్రతిదానికి ఒక కాలమే ఉంటుంది. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, కృష్ణుడు శ్రీ మహావిష్ణువు. ఆయన సంకల్పమే లేకపోతే వాళ్ళు ఆ గతికి ఎందుకు పోతారు? ఆయన దయ వాళ్ళ మీద ఉంటే నీ రక్షణే అవసరం లేదు. ఆయన దయ లేకపోతే నీ రక్షణ పనికిరాదు ఇక్కడ. కాబట్టి విధి ఎలా ఉందో అలాగే జరిగింది. దొంగలు వాళ్ళని అందుకే దోచుకున్నారు. ఇంకా నువ్వు వచ్చిన పని కూడా అయిపోయింది. పాండవులందరూ మహాప్రస్థానానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పి బోధ చేస్తారు. పాండవులందరూ మహాప్రస్థానానికి బయలుదేరి మార్గంలో ఒక్కొక్కళ్ళే పడిపోతారు. ధర్మరాజు అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వ్యాస భగవానుడు త్రికాలవేది. మహాభారతాన్ని ఎందుకు రాశారు అంటే ఆయన ఆ సంఘటనల ముందు వెనుకలు తెలిసిన వాళ్ళు. మహాభారత ఘట్టాలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఎవరిని చంపారు, ఎవరు ఎప్పుడు పుట్టారు అనే సమాచారం చాలామంది దగ్గర ఉంది. మరి ఆయన ఒక్కడే ఎందుకు రాయాలి అంటే ఆ జీవులెవరో, ఆ పూర్వచరిత్రలేంటో, వాళ్ళ పుణ్య విశేషాలేంటో, ఎందుకు ఆ సంఘటనలు జరిగాయో, వాటి వెనుక ఉండే రహస్యాలేంటో అన్నీ తెలుసుకున్నవారు వ్యాస మహర్షి. ప్రతి సంఘటన, ప్రతి జీవి మూల కారణాలు తెలిసినవారు కాబట్టే ఆయనే మహాభారతం రాశారు. ఆయనొక్కడే భారతం చెప్పగలిగినవాడు. పంచమ వేదం అని దానికి పేరు. 3 సంవత్సరాల్లో ఆయన భారతాన్ని రాశారట. వేదవ్యాస మహర్షి ఒకరోజు ఒక మార్గంలో నడుస్తున్నారట. రథాలు, వివిధ శకటాలు వెళ్లే మార్గం అది. ఆ బాట మీద చిన్న కీటకం అటు ఇటు కంగారుగా పరిగెడుతూ ఉందిట. వ్యాస మహర్షి దాన్ని చూసి, ఎందుకు అలా పరిగెడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పి అడిగారట.
మహాత్మా, నాకు ప్రాణభయం ఉంది. అనేకమైన శకటాలు వెళ్లే దారి, ఏ శకటం కిందైనా పడి నలిగిపోతానేమో అని భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తూ పరిగెడుతున్నాను అని సంభాషించి చెప్పిందిట ఆ కీటకం. అప్పుడు వేదవ్యాసుడు, నువ్వు క్షుద్రమైన కీటకానివి కదా, ఈ శరీరంతో బతికి క్షేమంగా ఉందామని ఎలా అనుకుంటున్నావు? ఒకవేళ క్షుద్రమైన ఈ జన్మ మరణంతో పోతే నీకు మంచిదే కదా, నీకు ఈ జన్మ అంత బాగుందా? మృత్యు కోసం ఎందుకు దుఃఖపడతావు అని అడిగట్ట దాన్ని. అప్పుడు ఆ కీటకం చెప్పిందంట, మహాత్మా, నువ్వు పరమజ్ఞానివి, కానీ నీకు జీవలక్షణం తెలిసినట్టు లేదు. ఆ విద్యాలక్షణం కూడా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడే బోధ చేయగలుగుతారు ఇంకొకరికి. అవిద్య అజ్ఞానాల యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకుని ఉండాలి. మేం జీవులమయ్యా, ఈ విషయాలను గురించిన రహస్యాలు మాకు తెలియదు. సుఖదుఖాలు ఎందుకు వస్తాయో మాకు తెలియదు. మా అందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా ఎలాగైనా సరే ప్రాణంతో జీవించటమే సుఖం. చావంటే భయం. నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకో అందిట ఆ కీటకం. అప్పుడు ఆ వ్యాస మహర్షి ఈ కీటకం పూర్వజన్మ వృత్తాంతమేంటి అని ఆలోచించారట. పూర్వజన్మలో ఆ కీటకం ఒక ధనవంతుడైన వైశ్యుడు. అనేక దురభ్యాసాలకు లోనే మద్య మాంసాలకు అలవాటు పడి ఆ కీటకంగా పుట్టాడు. దురభ్యాసాలకు లోనైనా సరే బ్రాహ్మణులని పిలిచి దాన ధర్మాలు చేసేవారట. ఆ దానగుణం కారణంగా చాలా పుణ్యం సంపాదించటం చేత తన పూర్వ చరిత్ర జ్ఞానం వ్యాసుడి దర్శనం చేత కలిగింది. వ్యాస మహర్షి దాంతో అంటాడు, నీ పూర్వజన్మ పుణ్యం చేత నీకు నా దర్శనం అయ్యింది. నేను నీతో మాట్లాడాను, నువ్వు నాతో మాట్లాడగలిగావు. ఈ కీటక జన్మలో కూడా పాపం చేసి దేవతలు సైతం ఇలాంటి పురుగులుగా పుడతారు సుమా. ఇక నీ మాట చెప్పేదేంటి? సుకృతం ఉంటే ఈ కీటకారే దేవతలు కూడా కావచ్చు. సృష్టి రహస్యం అమోఘం, అతి విచిత్రంగా ఉంది ఇది అని చెప్పారు. పరమేశ్వరుడి సృష్టి నిర్మాణ చిత్రం ఎవరికీ అర్థం కాదు. కీటకం దేవత కావచ్చు, దేవత కీటకం కావచ్చు. నీకు పూర్వపుణ్యం లేకపోయినప్పటికీ కూడా నీ యందు నా అనుగ్రహం కలిగింది. నా తపోబలంతో నీకు ఉత్తమ లోకాలు ఇస్తాను. అయితే 10 జన్మలు ఇస్తాను. శూద్రుడివై, వైశ్యుడివై, బ్రాహ్మణుడివై వేదాంగాలు చదివి ధర్మ మార్గంలో నడుస్తూ స్వర్గానికి వెళ్ళి తరువాత ముక్తిని పొందుతావు అని కీటకానికి ముక్తిని ప్రసాదించారు. ఆయన అనుగ్రహ స్వరూపం తెలిసి ఈ కీటకానికి ఇంత అనుగ్రహం ఇచ్చారు అని పంచభూతాలు దేవతలు వ్యాస మహర్షిని స్తోత్రం చేశారట. విష్ణు ప్రభావంతో ఆదిజన్మ ఎత్తిన వ్యాసుడు బ్రహ్మచేత మళ్లీ నియుక్తుడై వేదాలు అన్నింటినీ 4 విభాగాలు చేసి మొదటి భాగాన్ని ఋగ్వేదము అనే పేరుతో పైలుడు అనే శిష్యుడికిచ్చాడు. యజుర్వేదము అనే 2వ భాగాన్ని వైశంపాయనుడు అనే శిష్యుడికి ఇచ్చారు. 3వ భాగమైన సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు. 4వ భాగమైన అథర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చాడు. వాటిని వ్యాప్తి చేయమని చెప్పారు అందరికీ. రోమహర్షునుడి కుమారుడైన సూతుడికి పురాణ ఇతిహాసములన్నింటినీ ఇచ్చి వాటిని వ్యాప్తి చేయమని చెప్పారు. ఋగ్వేదం పైలుడి శిష్యులు అనేక వేల శాఖలుగా వ్యాప్తి చేశారు. యజుర్వేదం వైశంపాయనుడి శిష్యులతో వ్యాప్తి చెంది 27 శాఖలుగా ఉంది. యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుర్వేదాన్ని సూర్యుడి నుంచి సంపాదించుకుని శిష్యులతో వ్యాప్తి చేశాడు. జైమిని మహర్షి సామవేదాన్ని అనేక శాఖలుగా వ్యాప్తి చేశారు. సూతుడు సకల పురాణాలను విస్తారంగా వ్యాప్తి చేశాడు. సూతుడు తన శిష్యులైన సుయతి, అగ్నివర్చుడు, మిత్రుడు, శంఖపాలుడు, కృతవ్రతుడు, సావరణి అనబడే 6గురిని కూడా 6 ద్వీపాలకు పంపించి పురాణాదులను వ్యాప్తి చేయమని చెప్పారు. ఈ పురాణాలను కేవలం భారతదేశంలోనే కాకుండా సప్తద్వీపావసుంధర అనబడే ఈ భూమండలం యందు కృష్ణద్వైపాయనుడి శిష్యుడైన సూతుడే వ్యాపింపచేశాడని, ఇతర ద్వీపాలకి కూడా అలా భారతీయ పురాణ సంస్కృతి గాథలు వ్యాపించాయని తెలుసుకోవచ్చు. జావా, బోర్నియా, మలేషియా మొదలైన దేశాలలో ఈ చరిత్రలు మరో పేరుతో ఇతర నామాలతో వ్యాప్తి చెందటం, ఇదంతా ఈ కాలంలో జరిగినట్లు చారిత్రకంగా కూడా తెలుసుకోవచ్చు. ఇలా వేదాలు పురాణాలు వ్యాసుడు అతని శిష్యుల వల్లే వ్యాప్తి చెందాయి. అలా చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, 14 విద్యలు వ్యాప్తి చేసిన తర్వాత ఆయనకు తనకు కొడుకులు లేరు అనే భావన కలిగింది.
అయితే భార్య లేదు కదా. అందుకని మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి కన్నికావనంలో రుద్రుడిని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై ఆయన్ని వరం కోరుకోమన్నారు. తనకి సర్వజ్ఞానము కలిగి సర్వవ్యాపకుడైన కొడుకు కావాలని అడిగితే పరమేశ్వరుడు తథాస్తు అన్నారు. అలా వరం ప్రసాదించి పరమేశ్వరుడు వెళ్ళిపోయారు. వ్యాసుడు తపస్సు నుంచి తిరిగి తన ఆశ్రమానికి చేరుకుంటారు. అగ్నిహోత్రం కోసమని అరణి మధిస్తున్నారు. అలా అరణి మధిస్తుంటే ఘృతాచి అనే అప్సర కనిపించింది. ఆమెను చూసినప్పుడు ఈయనకి ఏదో మనోవికారం కలిగింది. వ్యాసుని శుక్లం అరణియందు పడింది. ఆలోచన లేకుండా, అసలు అలా ఎందుకు జరిగిందో కూడా ఆలోచించకుండా దానిని మధించారు. అందులో నుంచి వెంటనే శుకుడు పుట్టారు. సుఖరూపంలో పుట్టాడు అంటారు. మనుష్య రూపంలో కూడా ఆయన పుట్టారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే శుకుడు అంటే చిలకే కదా. దేవతలు అతడికి ఉపనయన సంస్కారాలు చేశారట. తండ్రి దగ్గర అనేక ధర్మాలు తెలుసుకుని తనకి జ్ఞానం కావాలి అంటే ఎవరిని అడగాలి అని అడిగారట శుకుడు. వెంటనే అతడిని జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళమని వ్యాసుడు చెప్పగా, మిథిలానగర చక్రవర్తి జనకుడు, ఆ వంశంలో అందరు రాజులు జనకులే, ఆయన దగ్గరికి వెళ్తారు. మిథిలా నగరంలో ఆ వంశంలో వాళ్ళందరూ జ్ఞానులై ఉన్నారు అని చెప్తారు. ఆ జనక భూపతి చేత జ్ఞానబోధ పొంది మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తపస్సులో ఉన్నాడు శుకుడు. కాలం యొక్క చరిత్ర, యుగములు, వాటిని ఎలా నిర్మాణం చేశారో, అవి ఎలా ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా వ్యాసుడి వల్ల తను తెలుసుకున్నాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవుడు, కర్మ, సృష్టి, ఈ విషయాలన్నీ కూడా తండ్రి దగ్గర మళ్ళీ తెలుసుకున్నారు. శివుడు మళ్ళీ ప్రత్యక్షమై వ్యాసుడితో అంటారు, నువ్వు కోరిన కొడుకుని ఇచ్చాను, వాడు వెళ్ళిపోయాడని శోకించుకో. అతడు ఎప్పుడూ నీకు నీ మనసులో ఛాయారూపంలో కనపడుతూ ఉండేలాగా నీకు వరం ఇస్తున్నాను. అతడు ఛాయారూపంలో ఎప్పుడూ నిన్ను అనుసరిస్తూనే ఉంటాడు. నీ కొడుకు ఎప్పుడూ నీతోనే ఉండేలా ఒక భావం నీకు ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావాన్ని నీకు వరంగా ప్రసాదిస్తున్నాను అంటారు. వ్యాసుడి మనసులో ఒక చిన్న పుత్రమోహమో దుఃఖమో పుడితే పరమేశ్వరుడు దాన్ని పెరగనివ్వడు, వెంటనే దాన్ని త్రుంచేస్తాడు. అందుకే వ్యాసుడు తలుచుకోకుండానే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ వరాన్ని ఇచ్చారు. చూసారా, వ్యాస మహర్షిని స్మరణ చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు, ఎటువంటి అనుగ్రహాన్ని చూపించారో మనకి వ్యాస మహర్షి చరిత్ర ద్వారా తెలిసింది. ఆఖరికి అధర్మాన్ని చేస్తున్న ధృతరాష్ట్రుడికి కూడా వరాన్ని ప్రసాదించారు వ్యాస మహర్షి. మరి అలాంటి వ్యాస మహర్షి చరిత్ర మనం కూడా రోజు మననం చేసుకుంటూ మన పిల్లలకి మనం చెప్పటం మొదలు పెడితే ఆయన అనుగ్రహం ఉండి తీరుతుంది. పిల్లలు చక్కగా అభివృద్ధి సాధించాలి అన్నా, మనం కూడా చక్కగా ఏదైనా సాధించాలి అన్నా, ఏ అడ్డంకులు లేకుండా ఉండాలి అన్నా గురుబలం ఉండాలి. ఆ గురుబలం ఎప్పుడు వస్తుంది అంటే జగద్గురువుల చరిత్ర చదివితే మనకి వస్తుంది. ఈ చరిత్ర వినడం ద్వారా మనకి వ్యాస మహర్షి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో విషయాలు మనకి అందించారు శ్రీ కందుకూరి శివానందమూర్తి వారు. ఇది వ్యాస చరిత్ర. వ్యాస భగవానుడు కారణజన్ముడు, పరమేశ్వర స్వరూపుడు. ఆ మహర్షిని ఎంత స్తుతించినా తనివి తీరదు. ఇందులో నేను నా కల్పితంగా ఏది చెప్పలేదు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక చోటకి చేర్చి మనందరికీ అందించారు ఆ మహానుభావులు. ఆయన అందించిన ఆ భావనని అలాగే ఆయన రాసినట్లుగానే మీకు చేర్చాలని అనుకున్నాను, చేర్చేశాను. నాకు ఈ అనుగ్రహాన్ని ఇచ్చిన వ్యాస మహర్షికి, ఈ అవకాశాన్ని నాకు వచ్చేటట్లు చేసిన శ్రీ శివానందమూర్తి గారికి నమస్కరిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.